బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యమని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉండి కూడా ₹1 తేలేరని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండుసున్నానే అని పేర్కొన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్లు నేలకొండ, తీగల రవీందర్ గౌడ్, సెస్ డైరెక్టర్ రేగురుపాటి చరణ్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, సహకార సంఘం అధ్యక్షులు బండా నర్సయ్య యాదవ్, రామ్మోహన్ రావు, నాయకులు మేకల రవి, చంద్రయ్య గౌడ్, పొలాస నరేందర్, గంగం మహేష్, ఏషా తిరుపతి, నీలపల్లి రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రాము, అంజద్ భాషా, మహేందర్ యాదవ్, మహేష్, సందీప్, వెంకటరెడ్డి, సంధ్యా తదితరులు ఉన్నారు. ప్రవేశపెట్టి చూస్తే తెలంగాణ పరిస్థితి చాలా దారుణంగా ఉంటే అంటే ఏముడియలే వాస్తవం చెప్పాలంటే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినరు, 2 కేంద్ర మంత్రులు అయినరు. ముఖ్యంగా బండి సంజయ్ గారు మనం ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధిగా వహిస్తూ ఉన్నారు. ఇవాళ టీడీపీ ఏదైతే 16 సీట్లు గెలిచి మద్దతు తెలిపితే 15,000 కోట్ల రూపాయలు కేవలం అమరావతి అభివృద్ధికి మన ప్రకటించడం జరిగింది, బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు పోలవరానికి చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కర్ణాటక వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. కొన్ని కిలోమీటర్ల రోడ్లకు కూడా మరి బడ్జెట్లో అలొకేషన్ చేయడం జరిగింది. నేను బీజేపీ ఎంపీలకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఏం పాపం చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం? మీ 8 మందిని గెలిపిస్తే మీరు ఏం చేసినారో ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పవలసిన బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే ఇవాళ మీరేదో కలలు కంటా ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. మరి ఈ తెలంగాణ ఆంధ్ర విభజనలో ఉన్న ఆ అంశాలను కూడా మరి మీరు కేవలం ఆంధ్రాకు పక్షపాతంగా వాళ్ళకి అన్ని వెసులుబాట్లు బడ్జెట్ అలొకేట్ చేస్తే తెలంగాణకి ఎందుకు ఈ గుంటు సున్నా? ఏ బడ్జెట్లో ఏది కూడా ఇస్తలేరు. వరంగల్లో ఏదో రిపేరు మన రైల్వే రిపేర్ కేంద్రం చేస్తూ అంటారు, కానీ మరి అక్కడ భోగి తయారు చేసే కేంద్రాన్ని పెడతానని ఇప్పటివరకు దాన్ని కూడా గుజరాత్ తీసుకుపోయినని ఇక్కడ ఏం చేస్తున్నారు. అందుకని ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి. ఇప్పుడు కూడా గౌరవ మన తొలి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, మాకు 16 సీట్లు ఇవ్వండి, ఇవాళ కేంద్ర మెడల్ వంచి ఇక్కడ నిధులు తీసుకొస్తా అని చెప్తా ఉంటారు. ఇవాళ చూసినారు కదా మీరు, ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లతోని టీడీపీ మరి కేంద్ర నిధులు ఏ స్థాయిలో తీసుకొస్తున్నారు. మీరు 8 కాంగ్రెస్కు 8 బీజేపీకి ఇచ్చి ఇవాళ తెలంగాణ గొంతుగా లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా ఇవాళ మరి మనం చేసుకున్న ఈ పాపానికి మరి ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కేవలం టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా ఏ నిధులైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది తెల్లమైంది ఇవాళ బడ్జెట్ చూస్తే. అందుకని మళ్ళొక్కసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి, తెలంగాణ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవాళ ఎంత ముఖ్యమైందో. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ను ఆదరించాలని మేము అందరూ కూడా మనం చేస్తాం.